2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. లీగల్ డౌట్స్ చాలా వరకు వ్యూవర్స్‌కి వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా వచ్చిన కామెంట్ ఏంటంటే క్రిమినల్ కేసెస్ విషయంలో ఎక్కువగా భార్యలే క్రిమినల్ కేసెస్‌కి అప్రోచ్ అవుతూ ఉంటారు. భర్తలకి అసలు ఆ అవకాశమే లేకుండా పోతుంది. కోర్టు అసలు ఏం చెప్తుంది ఈ విషయంలో అనేటువంటి ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. ఏం చెప్తారు? ఇది జనరల్ గా సాధారణంగా అందరు అడిగే క్వశ్చన్. ఇది చాలా మంది వచ్చి భర్తలు ఏమంటారంటే, మా ఆవిడ మీద కేసు పెట్టాలి సార్, మా అత్త మామ మీద కేసు పెట్టాలా, వాళ్ళు సతాయిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, తర్వాత అవమానపరుస్తున్నారు, తర్వాత ఇబ్బంది పెడుతున్నారు. ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదంట సార్, లేకపోతే వాళ్ళే కేసు పెడతారంట కదా, మేము పెట్టలేమా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు రెగ్యులర్గా క్వశ్చన్. అందరూ ఏమనుకుంటారు అంటే భార్యకు మాత్రమే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం భార్యకు మాత్రమే ఉన్నది, భర్తకు లేదు. కాబట్టి ఈ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే, నువ్వు నీ సంగతి చెప్తా, పోలీస్ స్టేషన్లో పెట్టి నిన్ను అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఇంటిల్లు పాదినని చెప్పి ఈ డైలాగ్ ఓడి కొట్టి తిరుగుతుంటారు బాగా. ఓకే, ఆడవాళ్ళకు క్రిమినల్ కేసులలో ప్రధానంగా ఏముంటుంది అంటే 498 అనేది ఒక సెక్షన్ ఉంది. అదేంది అది మనకు 498 అంటే ఏంది అంటే, పెళ్ళైన అమ్మాయిని భర్త కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ ఆడపడుచులు కానీ, అన్నదమ్ములు కానీ ఇబ్బంది పెడితే, ఏది మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ ఇబ్బంది పెడితే, ఆ అమ్మాయి ఈ 498 కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునే అధికారం అమ్మాయికి ఉంటుంది జనరల్గా. సో ఈ పెళ్ళైన అమ్మాయిలందరూ ఈ 498 సెక్షన్ని వీళ్ళ మీద కోపం వచ్చినా, నిజంగా హరాస్మెంట్ ఉన్నా, కోపం వచ్చినా, సతాయించాలనుకున్నా, బెదిరించాలనుకున్నా, లేకపోతే వాళ్ళకు కావాల్సిన పని జరగకున్నా కొన్ని సందర్భాల్లో దీన్ని ఆయుధంగా వాడుతుంటారు. దీంట్లో వాస్తవానికి అంటే నిజంగా జెన్యున్గా జరిగిన కేసులు, అంటే నిజంగా హరాస్మెంట్ జరిగిన కేసులు కూడా ఉంటాయి. కానీ ట్రెండ్ మారుతుంటే కొద్ది ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్గా హరాస్మెంట్ అనే పదం వచ్చినప్పుడు ఆడవాళ్ళకి హరాస్మెంట్ జరుగుతుంది, మగవాళ్ళకి హరాస్మెంట్ ఉండదు అనే టైప్లో అందరూ భావించుకుంటూ ఉంటారు అది. ఓకే, సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ గనక మీ భార్య మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, బెదిరించినా, హరాస్మెంట్ గురి చేసినా, భార్య మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ, లేకపోతే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ పెట్టుకొని మీరు క్రిమినల్ కేసు వేసుకునే అధికారం మీకు ఉన్నది. దాంట్లో మనకు జనరల్గా ప్రధానంగా మనకు 406 వస్తుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, తర్వాత 420 వస్తుంది ఏమైనా చీటింగ్ చేసినా. తర్వాత మనకు 384 వస్తుంది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే చాలా మంది భార్యలు ఏం చేస్తుంటే, నువ్వు ఆ ప్రాపర్టీ రాసిన నేను కాపురానికి వస్తా, లేకపోతే ఈ ప్రాపర్టీ రాసిన కాపురానికి వస్తా, లేకపోతే ఆ నగలు కొనిస్తే కాపురానికి వస్తా అని చెప్పి, నువ్వు నా మీద ఏం పేరు, నా మీద ఇల్లు కొనిస్తేనే వస్తా, లేకపోతే నువ్వు కొత్త ఇల్లు కొంటే ఇట్లా, ఇదంతా 384 కిందకి వస్తుంది. ఓకే, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏముంటుంది అంటే, మనం ఒక నమ్మకంతో ఒక పని అప్పగించినప్పుడు వాళ్ళు ఆ నమ్మకంతో పని చేయకపోతే దాని మీద కూడా కేసు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా మన ఇళ్ళలో ఏం జరుగుతుంటుంది అంటే, ఇప్పుడు భర్త సంపాదిస్తుంటాడు, సంపాదించిన తర్వాత కొన్ని కారణాల వల్ల కావచ్చు, ఇష్టంతోనే కావచ్చు, ప్రేమతోనే కావచ్చు, ఏం చేస్తారంటే భార్య పేరు మీద ఆస్తులు కొంటారు. అలా పేరు మీద ఆస్తులు రాగానే కథ మీరు ఉల్టా పటాయించేసి, ఇదంతా ఆస్తి నాదే, నువ్వెవరు నేనెవరు, నా పేరు మీద నమ్ముకుంటా అని చెప్పి తిరుగుతుంటారు. సో అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వస్తుంది. ఎందుకంటే మనం ఒక నమ్మకంతోనే నా భార్య నేను సంపాదించుకున్నా, ఆమె పేరు మీద ఉన్నా, నా పేరు మీద ఒకటే కదా అని పెడతాం అట్లా. తర్వాత మనం 323, 324, తర్వాత 506, 500 డిఫమేషన్, ఇట్లా ఒక భార్య మీద కానీ, ఒక భార్య కనుక మనల్ని చాలా మంది నేను సూసైడ్ చేసుకుంటా, చచ్చిపోతా అని బెదిరిస్తుంటారు. ఓకే, నువ్వు చెప్పిన మాట నాకు పోతే నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, లేకపోతే టాబ్లెట్లు మింగుతా, కోసుకుంటా, దునుకుతుంటా అని చెప్పి బెదిరిస్తుంటారు. లేకపోతే అత్తమామల్ని తిడుతుంటారు. ఓకే, భర్తను కూడా కొడుతుంటారు, తిడుతుంటారు, కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి కూడా అలో చేయరు. ఇట్లాంటి హరాస్మెంట్లు చాలా ఉంటాయి. ఎగెనిస్ట్ ద ఎక్కడైతే ఇక్కడ హరాస్మెంట్ అనేది ఎగెనిస్ట్ ద ఉమెనే ఉండదు, ఎగెనిస్ట్ మెన్ కూడా ఉంటుంది. కానీ ఉమెన్ పోయినంత దర్జాగా ఒక పోలీస్ స్టేషన్కి మెన్ పోలేడు. ఎందుకు అంటే, ఫస్ట్ ఉమెన్ కి స్పష్టమైన ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టాలలో. ఏంటంటే ఉమెన్ కోసం ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు, తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైన రిలీఫ్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ధైర్యంగా, ఇప్పుడు ఉమెన్స్ కోసం పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళు డైరెక్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు. షీ టీమ్స్ ఉంది, భరోసా సెంటర్స్ ఉన్నాయి. అట్లా ఉమెన్ కి సంబంధించి, ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి చాలా డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ధైర్యంగానే ఏ ఫోరం కానీ వెళ్ళగలుగుతారు. ఓకే, అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. మెన్ ఎందుకు వెళ్ళలేడు? ఫస్ట్ మెన్కి వచ్చే ప్రాబ్లం ఏంది అంటే, సమాజంలో పరువు.
ఇప్పుడు ఒక మెన్ పోయి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భార్య నన్ను కొట్టింది సార్ అని చెప్పలేడు. చెప్పగానే ఆపోజిట్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంది, పెళ్ళం చేత దెబ్బలు తిన్నావరా అంటారు. అది. సో ఇది వస్తుంది, 10 మందికి చెప్పుకోలేడు రామోష, ఇవి అవసరమా అన్న టైప్లో వాళ్ళు అవి భరిస్తుంటారు. కొంతమంది ప్రేమతో భరిస్తారు, కొంతమంది ఎదుర్కోలేక భరిస్తారు, కొంతమంది సమాజానికి భయపడతారు, ఇంకా చాలా మందికి ప్రొవిజన్స్ తెలియక ప్రాసెస్ తెలియక కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు. ఛాన్స్ లేదేమో, చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయేమో, మనం వేయలేమో, మనకు ఆ ప్రొవిజన్ లేదో అని చెప్పేసి భయపడి కూడా వాళ్ళు వేయరు. సో జనరల్గా మనకు సమాజంలో ఉన్నది ఏంటంటే భర్త కూడా 498 వేయచ్చు భార్య మీద అనేది ఒక రూమర్ తిరుగుతున్నది. ఓన్లీ ఒక 498 అనే పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఉమెన్కి సంబంధించింది, అది మెన్కి సంబంధించింది కాదు. కాకపోతే ఈ 498 తప్ప మిగతా అన్ని సెక్షన్లు ఉమెన్ అయినా మెన్ అయినా సేమ్ ఉంటాయి. అవి ఎవరైనా వేసుకోవచ్చు. దాంట్లో మనం చాలా కేసులు ఉమెన్ అగైనిస్ట్ మనం చాలా కేసులు వేసి సక్సీడ్ అనేవి చాలా ఉన్నాయి మన దగ్గర. రానియకపోవడాలు, తిండి పెట్టకపోవడాలు, తర్వాత డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడాలు, ఇట్లాంటివి చాలా హరాస్మెంట్ ఉంటుంది. ఇంటి తల్లిదండ్రులను రానియకపోవడాలు, వచ్చినా మంచిగా చూడకపోవడాలు, లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకుండా కట్టడి చేయటం, అంటే నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను, మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఒప్పుకోను, వాళ్ళకి పైసలు ఇస్తూ ఒప్పుకోను, మీ అక్క చెల్లెలు ఇంటికి రావద్దు, వాళ్ళకి పైసలు, ఇట్లా చాలా హరాస్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా ఒకవేళ కేసు వేయాలి ఒక భార్య మీద అనుకుంటే ఇంతకుముందు మనం చెప్పిన ఈ సెక్షన్స్ అన్నిటి మీద, ఏది 420 కావచ్చు, 406 కావచ్చు, 384 కావచ్చు, 323 కావచ్చు, తర్వాత మనకు 324 కావచ్చు, 500, 506, ఇట్లా చాలా సెక్షన్స్, అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం సెక్షన్స్ వేసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీలైతే కొన్ని సందర్భాల్లో మనం అరెస్ట్ చేసే అవకాశం కానీ సెక్షన్స్ బట్టి జరుగుతాయి. మరి అక్కడ వాళ్ళు మళ్ళీ విమెన్ కార్డ్ తీసి మాకు ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, మాకు కూడా చాలా వెసులుబాటు ఉందని చెప్పి వాళ్ళు అడగడానికి ఉండదా? వేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు దాన్ని కౌంటర్ కేసు అంటాం మనం జనరల్ గా. ఇప్పుడు మనం ఒక కేసు వేసినప్పుడు ఆపోజిట్ కూడా ఒక కేసు వేస్తారు మన మీద, కాకపోతే దాన్ని కౌంటర్ కేసు అంటాం. అంటే నేను కేసు వేసిన తర్వాత నువ్వు వేస్తున్నావు కదా, నిజంగా హరాస్మెంట్ జరుగుతున్నా ముందెందుకు వేయలేదు, అది కౌంటర్ కేసు అంటాం దాన్ని. సో కౌంటర్ కేసుకు అంత ప్రాధాన్యత ఉండదు, ఎందుకంటే ఫస్ట్ మనం వేస్తాం కాబట్టి. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రొవిజన్స్ తెలవక బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో పాటు ఒకవేళ కలిసి ఉండలేని అనుకుంటే మిగతా ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి. ఉమెన్ సైడ్ నుంచి ఒక పెళ్ళైన అమ్మాయికి కాకుండా డీవీసీ ఇటు సైడ్ అత్త కానీ తోడుకోడలు కానీ వాళ్ళు కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమవుతుంది అంటే, దేశంలో పరిస్థితి ఏమవుతుంది అంటే చట్టాలు అందరికి సమానంగా ఉండాలనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కొత్త వస్తున్నది. కొన్నిసార్లు భార్య తరపే కాకుండా భార్య తరపు బంధువుల నుంచి కూడా ఇబ్బందులు ఎదుగుతాయి కదా సార్. వాళ్ళు థ్రెటనింగ్ చేసినా, బెదిరించినా, తర్వాత ఏదైనా ఇంటికి రానికపోయినా అట్లా వాళ్ళ మీద కూడా మనం క్రిమినల్ కేసులు వేసుకోవచ్చు మనం. ఎందుకంటే భార్యకి అయితే అవకాశం ఉంది, ఆడపడుచుల దగ్గర నుంచి అందరి మీద కేసు వేసే భార్య అందరి మీద వేస్తుంది, ఆమెకి ఎవరు గుర్తొస్తాల మీద వేసేస్తుంది. 498 తప్ప భర్త క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏ ప్రొసీడింగ్స్ అయినా అగైనెస్ట్ వైఫ్ తీసుకోవచ్చు. ఓన్లీ 498 తప్ప మిగతా క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్ని సేమ్ ఉంటాయి ఇద్దరికి. తెలియదు అంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పేవాళ్ళు లేరు, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏమవుతుంది అంటే చెప్పేవాళ్ళు లేరు. రెండోది ఇంతకుముందు మనం చెప్పిన సామాజిక సమస్య కోణంలో వీళ్ళు సిగ్గుపడటం, భయపడటము, ఇజ్జత్ పోద్దు అనుకోవడము, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ అని జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా పోయి పోలీసు నా పిల్లం కొట్టించాలని చెప్పలేరు, చాలా తక్కువ మంది చెప్తారు. వార్త ఎంత హైలైట్ అయింది, భార్యతో ఇబ్బంది పడ్డానంటూ అట్లా. కాబట్టి మనం క్లియర్ గా చెప్పేది ఏంటంటే, మీకేమన్నా మీ భార్యల వల్ల ఏమైనా ఇబ్బంది ఎదురైతే మీరు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే రీసెంట్గా మనకు ఒక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ సంబంధించిన ఇది ఉంది కదా, ఈ మధ్యకాలంలో గత ట్రెండ్ చూసుకుంటే ఒక 3-4 years నుంచి భర్తల ఆత్మహత్యలు ఎక్కువ పెరుగుతున్నాయి. స్ట్రెస్ లోన్ అయిపోయి, ప్రొవిజన్స్ లేవనుకొని స్ట్రెస్ లోన్ అయిపోయి, సరైన గైడ్లైన్స్ లేక, అటు వర్క్, ఇటు స్ట్రెస్, అటు తల్లిదండ్రుల మధ్యలో. అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంది అంటే, ఇటు తల్లిదండ్రులని చూసుకోవాలా, అటు భార్యను చూసుకోవాలా. భార్య పెళ్లి చేసుకుని వచ్చేస్తుంది అంతే. ఇక భార్య ఏంటంటే ఉంటే ఇటన్ ఉంటుంది, ఉంటే అటన్ ఉంటుంది. కానీ అబ్బాయి మాత్రమే భార్యకు తల్లిదండ్రుల మధ్యలో, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్యలో ఎక్కువ నలిపేది అబ్బాయే ఉంటాడు ఏదన్నా. కాబట్టి మనం చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే, ఎవరికన్నా ఇబ్బంది ఎదురైతే, మీ భార్యల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించండి తప్ప మీరు ఆత్మహత్య లాంటివి చేసుకొని పిల్లలు మీ మీద ఆధారపడ్డ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇలాంటివి చేసుకోవద్దని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే
ఈ మొన్న రిపోర్ట్ వచ్చింది కదా, దాంట్లో ఒక్క 1 ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక 1 ఇయర్కి 15% పెరిగినాయి ఆత్మహత్యలు. కొన్ని సంఘాలు కూడా మనం చూస్తాం కదా సార్, మొన్న భార్య సుప్రీంకోర్టులో కూడా ఒక బిల్ వేశారు, ఆ. ఉమెన్కి సంబంధించే కాకుండా మనకు మెన్కి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ పెట్టాలని చెప్పేసి మన పిల్లేశ్వర పెండింగ్ ఉంది. ఎందుకంటే మీరు ఉమెన్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు, మెన్ కూడా ఉమెన్ కమిషన్ టైప్లో మెన్ కమిషన్ కూడా పెట్టాలని చెప్పేసి పెండింగ్ ఉంది. చూద్దాం మరి సుప్రీంకోర్టు సంఘాలు కూడా వస్తున్నాయి సార్, భార్య బాధితుల సంఘాలు అని చెప్పి వస్తూనే ఉంటాయి. ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఉంది, అవి అంత ప్రాచుర్యం పొందలేదు వాటి మీద. ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి ఉన్నంత ప్రాచుర్యము వాటికి లేదు. అంత ఎందుకు కాలేదు అంటే అది సరైన అది ఉండదు వాళ్ళకు, వెళ్ళిపోయి కేసులు వేసి చేసేంత ఎక్స్పర్ట్ కావాలి ఫస్ట్. మొత్తం మీద ఈ అవకాశం కూడా ఉంది మగవారికి, ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్తాను. థ్యాంక్ యూ నాగేశ్వర గారు, నమస్తే.